ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో 1:2 రేషియోలో మాత్రమే తీశారు. సో టోటల్ 182 క్యాండిడేట్స్ని పిలవడం జరిగింది. సో ఇక్కడ చాలా క్రూషియల్ రోల్ ఏంటంటే మీ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా మన పర్సన్మెన్షిప్ నుంచి వెళ్ళారు. సో అక్కడ కూడా 75కి 65, 70 అలా స్కోర్స్ కూడా వచ్చాయి. సో ఇంతకుముందు మన గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అలాగే అన్ని లెవెల్స్లో కూడా మన దగ్గర క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయిన వారు ఉన్నారు. ఇప్పుడు రుస్తా డిఎస్పీ వస్తుంది, ఆదిత్య కూడా డిఎస్పీ వస్తుంది. ఆదిత్య ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1 రెండు క్రాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏపీపీఎస్సీలో లాస్ట్ టైం నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ నాన్ లోకల్లో క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏ సెక్రటరీ, ట్రెజరర్ వచ్చింది. సో లాస్ట్ టైం కూడా మనం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూ కూడా మనం పర్సనల్ గైడెన్స్ ఇచ్చాం. అండ్ ఇటు ఏబిపిఎస్సి క్రాక్ చేయడం జరిగింది, టీజీపీఎస్సీ కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఇలాగా ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది లాస్ట్ స్టేజ్. సో మన ప్రిలిమ్స్, మెయిన్స్ లాస్ట్, ఇప్పుడు ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మన ఇష్టం ఎవరైతే మన దగ్గర సెలెక్ట్ అవుతున్నారో. సో ఇలాగా ఇది నా ట్రాక్ రికార్డ్. సో పర్సనల్గా గైడ్ చేయడం వల్ల సో ఇలాంటి అవుట్పుట్స్ అయితే మనకు వచ్చాయి. గ్రూప్ 1 ఆఫీసర్స్ కింద ఈరోజు వస్తున్నారు. అలాగే ఇప్పుడు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. సో మన వాళ్ళు కొంతమంది మెయిల్ చేశారు. సో కొంతమంది రివీల్ చేయొద్దని చెప్పారు. సో అందుకే వాళ్ళవి నేను చెప్పలేదు, మొత్తం అంతా ప్రాసెస్ అయిన తర్వాత రివీల్ చేద్దరు అన్నారు. సో అందుకే ఎవరైతే ఓకే అన్నట్టు ఉన్నారో సో వాళ్ళవి మీకు షేర్ చేస్తున్నాను. సో ఎలాగా మన పర్సన్మెన్షిప్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసింది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ఏంటంటే డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. సో 1-to-1 ఇంటరాక్షన్ అనమాట. సో గూగుల్ మీట్ ద్వారా 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. సో స్లాట్లో ఏంటంటే మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అనాలిసిస్ అంతా ఉంటుంది. ఓకే, అసలు ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు లేదా, ఓకే, ఒకవేళ ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఏమైంది, ఓకే, సో అక్కడ పాజిటివ్ సైడ్ ఏంటి, నెగిటివ్ సైడ్ ఏంటి, సో ఇవన్నీ కూడా అనాలిసిస్ అయితే కాన్సెప్ట్ చేస్తాం. ఆ తర్వాత స్టార్ మెథడ్ అని ఉంటుంది. ఓకే, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ ఆన్ ద స్పాట్లో స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడానికైనా సరే, ఆలోచించి చెప్పడానికైనా సరే ఈ స్టార్ మెథడ్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అలాగే కొన్ని క్వశ్చన్ కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇవన్నీ కూడా క్వశ్చన్ కేటగిరీస్ అనమాట. సో ఇంటర్వ్యూలో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మీకు కొంచెం నెరేట్ చేస్తాను. అలాగే కొన్ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఏ విధంగా ఈ టెంప్లెట్ యూజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. అలాగే పొటెన్షియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చాలా గవర్నమెంట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను కాబట్టి, అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్వి ఇంక్లూడింగ్ యూపీఎస్సీ. సో ఈ పొటెన్షియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎందుకంటే రేపటి రోజు మీరు ఏ పొజిషన్కి అయితే మీరు అప్లై చేశారో సో వాటి తరగ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు తెలియాలి. అవి కూడా మీకు కొంత షేర్ చేస్తాను. సో ఇలాగా మనకి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఒక 2 స్లాట్స్ అయితే మనం తీసుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే ఫస్ట్ స్లాట్ అంతా ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే తర్వాత బయట కొన్ని మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ మీరు అక్కడ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా మనం ఒకసారి ఇంటర్వ్యూకి మీరు వెళ్ళే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక 2-3 డేస్ ముందు మళ్ళీ ఒకసారి మనం ఒక 1 hour కూర్చుంటే సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఇలాగే లాస్ట్ టైం ఆదిత్య కూడా చేస్తాం అండ్ మంచి మార్క్స్ వచ్చినాయి ఆదిత్య కూడా ఇంటర్వ్యూలో. సో ఇలాగ మనం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా కూడా ఉంటుంది, అంతా కూడా ఫ్రీయే. ఓకే, అలాగే ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తాను అనమాట. సో దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా నింపాలి. అంటే ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉంటాయో సో అదే మీకు నా దగ్గర పర్సనల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. సో అప్పుడు మనకి ఏంటంటే ఓవరాల్గా ఒక బర్డ్స్ ఐ వ్యూ అనేది దొరుకుతుంది. అండ్ దాన్ని బట్టి మీ ప్రొఫైల్ అనాలిసిస్ కానీ లేకపోతే ఫర్దర్ మనకి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్, సెక్రటరీ ప్రొఫైల్ ఎలా అనలైజ్ చేయాలి, అలాగే ఏపీఎస్సీ మెంబర్స్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం. ఓకే, అలాగే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా మనం మెయింటైన్ చేయాలనేది కూడా కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను. ఓకే, సో మీరేంటంటే ఇదంతా కూడా ఫ్రీ ప్రోగ్రామే, పేడ్ ఏం కాదు. సో జస్ట్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, ఇది నా ఈమెయిల్ ఐడి. ఓకే, సో కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చెప్పండి. జస్ట్ మీ హాల్ టికెట్ అది ఫోటో కూడా మీరు హైడ్ చేసేయచ్చు మీరు. ఓకే, ఫోటో హైడ్ చేసేసండి. సో హాల్ టికెట్ ఎందుకంటే జస్ట్ కన్ఫర్మేషన్కి, ఓకే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారని. సో వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ పీడిఎఫ్ అయితే పంపిస్తాను. ఇదంతా కూడా ఎంటీవీ ఫార్మాట్లో మీకు పంపిస్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. సో లాస్ట్ టైం సాయి ప్రతీష, కేశవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇదే ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు, ఆదిత్య వీళ్ళందరూ కూడా ఇదే ఫామ్ ఫిల్ చేశారు. సేమ్ ఇదే ఫార్మాట్లో
గైడెన్స్ అయితే ఇచ్చాను, అండ్ వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయింది కూడా. ఓకే, సో ఈ ఫార్మాట్ ఏదైతుందో ఇదంతా కూడా ఫిల్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఫస్ట్ రాట్లోనే ఈ అనాలిసిస్ అంతా చూద్దాం, అండ్ కొన్ని స్ట్రాటజీస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా మీకు ఇచ్చాను. సో ఎలాంటివి ఈ స్లాట్లో ఉంటాయని చెప్పేది. ఓకే, సో వన్స్ మీరు ఏదైతే ఇంటర్వ్యూ గైడెన్స్ పీడిఎఫ్ ఫిల్ చేశారో, సో నెక్స్ట్ 24 అవర్స్లో మనం ఏదో ఒక టైం, మీకు ఫ్రీ టైము నాకున్న ఫ్రీ టైం ఒకసారి అనుకొని షెడ్యూల్ చేద్దాం. సో ఈ లోపు ఏం చేస్తారంటే ఈ 24 అవర్స్ లోపు ఎప్పుడైతే మీరు నాకు ఒక ఫిల్డ్ ఫామ్ ఉంటుందో, ఇంటర్వ్యూ గైడెన్స్ ఫామ్ ఏదో ఫిల్ చేసి నాకు పంపిస్తారో, వెంటనే మీకు ఒక 3 వీడియోస్ పంపిస్తా. ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వీడియోస్. ఈ వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి. సో పర్సనల్గా మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఓకే, సో నేను చెప్పే ఇన్పుట్స్ అన్ని కూడా ఒకసారి ఒక వర్క్షీట్ మీద తీసుకొని అనలైజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇది ఒక ఫౌండేషన్ లా అనమాట ఇది. ఓకే, సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక ఉందంటే, మౌనిక లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళింది. సో ఫైనల్ సర్వీస్ అయితే రాలేదు. మౌనిక రెడ్డి లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళారు. తనుష తిను కొత్త, చైతన్య రాఘవ తినకి ఈ ఇంటర్వ్యూ కొత్త, ఇందుకు ముందు ఆల్రెడీ ఐబీ లాంటి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి బిగినర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా డిజైన్ చేశాను అనమాట. ఓకే, సో ఇది టోటల్ ఫార్మాట్. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే, నా ఇంటర్వ్యూ గైడెన్స్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే, కొంత ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకురావడానికి, కొంత ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయడానికి ఇంటర్వ్యూలో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ నా ట్రాక్ రికార్డ్ కూడా మీకు చూపించాను. అండ్ ఆదిత్య కొన్ని ఇంటర్వ్యూ గైడెన్స్ పరంగా ఎలా హెల్ప్ అయిందని కూడా ఒక వీడియో చేశారనమాట. అంటే యాక్చువల్లీ టోటల్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సో దాంట్లో ఓన్లీ ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ సంబంధించిన పార్ట్ మాత్రమే మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. దట్ వాజ్ రిగార్డింగ్ మై మెయిన్స్ ప్రిపరేషన్. అండ్ రిగార్డింగ్ ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే నేను ద వెరీ మూమెంట్ రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్, నేను సార్ మెసేజ్ చేశాను నేను. అండ్ నా డాఫ్ పంపించి వీ హ్యాడ్ అ డిస్కషన్. ఒక 45 minutes నాకు ఓరియంటేషన్ లా చెప్పారు, వాట్ టు ప్రిపేర్ అండ్ వేర్ టు ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్. ఆ లైన్స్ లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద నెక్స్ట్ 15 days బికాస్ ఇంటర్వ్యూస్ వర్ నాట్ ఫార్. సో ఆ తర్వాత నేను ఒక స్ట్రక్చర్ ఇచ్చి హౌ టు యాడ్ వాట్ ఎవర్ మై ఒరిజినల్ పర్సనాలిటీ వాజ్ అండ్ హౌ నాట్ టు ఫేక్ థింగ్స్, బికాస్ అక్కడ ఈజీగా పట్టేస్తారు కాబట్టి అది నాకు చెప్పారు గివెన్ సర్స్ ఎక్స్పీరియన్స్. సో దాని ప్రకారం నేను ఏది అడిషన్ చేయాలి, ఏది డిలీషన్ చేయాలి, అండ్ హౌ టు ప్రెజెంట్ ది కరెక్ట్ పిక్చర్ అండ్ హౌ టు కమ్యూనికేట్ మ్యాక్సిమం అండ్ హౌ టు మేక్ అ ట్రాన్స్పరెంట్ పొజిషన్ అబౌట్ మై పర్సనాలిటీ అనేది త్రూ ది డాఫ్ నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ ఎక్కడైతే నాకు గ్రే ఏరియాస్ ఉండేనో అది కూడా నేను సార్తో డిస్కస్ చేసి, ఈవెన్ 1 day బిఫోర్ ది ఎగ్జామ్ కూడా నేను ఐ హ్యాడ్ డిస్కషన్ విత్ హిమ్, విచ్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ బూస్టింగ్ మై కాన్ఫిడెన్స్. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద డాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆంధ్ర సెంట్రిక్ ఇష్యూస్ కానీ, కంటెన్షియస్ ఇష్యూస్ కానీ ఏదైతే ఉన్నాయో, అండ్ వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఫర్ బర్నింగ్, ఆ ఇష్యూస్ లో కూడా పొటెన్షియల్ నేషనల్ ఇష్యూస్ అయినా కూడా పొటెన్షియల్ క్వశ్చన్స్ ఏవి వస్తుండేనో, హీ గేవ్ గుడ్ కంటెంట్ ఆన్ దట్. ఒక థాట్ ప్రాసెస్ కానీ, ఒక రెఫరెన్స్ కానీ, రీడప్ మెటీరియల్ కానీ ఇమీడియట్లీ పంపారు, విచ్ వాజ్ అ బూస్ట్ టు మై కాన్ఫిడెన్స్. అండ్ ఇంత కాంప్రిహెన్సివ్ గా ఒక పాయింట్, వన్ మోర్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ ఇస్ యూజువల్ మెంటర్షిప్ దట్ ఈస్ అవైలబుల్ అండ్ ఈ పర్సనలైజ్ మెంటర్షిప్ లో డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడైతే మీకు పర్సనల్లీ సమ్వన్ ఈజ్ స్పెసిఫికలీ లుకింగ్ ఇన్ టు యువర్ పేపర్ అండ్ గివింగ్ యూ సజెషన్స్ అంటే, డెఫినెట్లీ ఐ థింక్ దట్ విల్ యాడ్ మోర్ వాల్యూ రాదర్ దెన్ అ బల్క్ ఇవాల్యుయేషన్.